హాయ్ అండి. నా పేరు డాక్టర్ సతీష్. ఐయామ్ ఫ్రమ్ ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కోయిలగూడెం. ఈరోజు డాక్టర్ ఫ్రెండ్లీ పేషెంట్ అనే దానిలో సెకండ్ పార్ట్ గురించి మాట్లాడుకుందాం. జనరల్‌గా డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు మనకొచ్చిన ఇంపార్టెంట్ లక్షణాల గురించి, బాగా మనల్ని ఇబ్బంది పెట్టే లక్షణాల గురించి మనం చెప్తూ ఉంటాం. ఆ చెప్పే క్రమంలో ఎన్ని రోజుల నుంచి వస్తుంది అని డాక్టర్ గారు అడిగినప్పుడు నార్మల్‌గా 4 రోజుల నుంచి అనే పదం ఎక్కువగా చెప్తుంటారు చాలామంది. సో, ఈ 4 రోజులు నుంచి వస్తుంది అనే పదం వాడకుండా కరెక్ట్‌గా ఎన్ని రోజుల నుంచి వస్తుంది అనేది చెప్పగలిగితే బావుంటుందనమాట. అది ఒక వారం నుంచి వచ్చినా 4 డేస్ అని, లేకపోతే ఒక 10 డేస్ నుంచి వచ్చినా 4 రోజుల నుంచి అని చెప్పేస్తూ ఉంటారు. సో, మనకి ఎన్ని రోజులు డ్యూరేషనో దాన్ని బట్టే ట్రీట్మెంట్ కూడా ఆధారపడి ఉంటుంది. తర్వాత మనకొచ్చే లక్షణాల్లో వచ్చిన అన్ని లక్షణాలను చెప్పాలి గానీ, మనకి ఏదైతే బాగా ఎక్కువ ఇబ్బంది పెట్టిందో, ఆ 2, 3 లక్షణాలే చెప్పేసి మిగతాయి చెప్పకుండా ఉంటే, క్లియర్‌గా డయాగ్నోసిస్‌కి రావడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. మనకొచ్చే లక్షణం పలానా దానివల్ల వచ్చింది అని చెప్పేసి దాన్ని చెప్పకుండా ఉంటారు కొంతమంది. అలా చేయడం వల్ల డయాగ్నోసిస్‌కి రీచ్ అవ్వడంలో కొద్దిగా టైం పడుతుందనమాట. మనకొచ్చిన ప్రతి లక్షణాన్ని డాక్టర్ గారితో షేర్ జేసుకోవాలి. తర్వాత ఏదైనా టెస్ట్‌లు అవసరమా అనే అలా ఆలోచన వచ్చినప్పుడు దాన్ని డైరెక్ట్‌గా డాక్టర్ గారితో అడిగి, ఈ టెస్టులు చేయించుకుందాం అనుకుంటున్నానండి డాక్టర్ గారిని అడిగితే, ఆయన మీకు క్లియర్‌గా ఏ విషయం దాన్ని బట్టి